అది పెద్ద మోటార్ ఎక్కుతున్న ఈ బాక్స్ దీంట్లో మనం టెంపరేచర్ కంట్రోల్ చేస్తాం. అవన్నీ హీటర్స్ దీంట్లో కోల్డ్ అవుతుంది మొత్తం మెటీరియల్ ఉంటుంది. మనం ఇక్కడ ఏ షేప్ పెడతామో ఏ షేప్ డై అయితే పెడతామో అది ఉంటుంది. డై మన ప్రొఫైల్ లో వేరే వేరే షేప్లు ఉంటాయి కదా అది కూలింగ్ మైనస్ 8 degrees Celsius లో ఉంటుంది. మనకి 8 degrees Celsius దీని ఐడియా ఉంటుంది. కూలింగ్ ఉంటుంది మొత్తం వాటర్ కూలింగ్ వ్యాక్యూమ్ అది ప్రెషర్ లాగుతుంటుంది. మనకి ఎంత షేప్ ఉంది కదా షేప్ అట్లా ఎంత వెయిట్ లో కావాలో ఆ వెయిట్ లో అందరి లాగుతుంది. ట్రాక్టర్ అంటారు ట్రాక్టర్ అంటారు హాల్ ఆఫ్ అంటారు. ఓకేనా హీటింగ్ టెంపరేచర్ అన్ని ఇక్కడ ఇస్తాం. మనం వ్యాక్యూమ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. ఓకేనా కూడా ఎక్స్క్లూజన్ గ్యాస్ కట్ వస్తుంది మనకి ఆన్లైన్ గ్యాస్ కట్. ఓకేనా ఇప్పుడు గ్యాస్ కట్ వస్తుంది బ్లాక్ కలర్ కూర్చొని కదా ఇక్కడ ఏముంది ఇక్కడ వస్తుంది చూసిందా అదే ఇక్కడ ఇక్కడ కట్ ఎన్ని మీటర్లు కాదనేది ఇక్కడ పెట్టుకుంటాం. మనం 5.9 meters 7 meters 5 meters అనేది ఇక్కడ మనం కటింగ్ పెట్టుకుంటాం. సెన్సార్ టచ్ కాగానే ఇది ఆటో కట్ అవుతుంది. చూడండి ఆ సెన్సార్ కి టచ్ కాగానే ఆటో కట్ అవుతుంది. సెన్సార్ మూవబుల్ కటింగ్ ఇక్కడ ఇక్కడ కట్ అయితే కటింగ్ ఇచ్చాం. చూడండి కట్ అయిపోయింది కదా ఓకేనా అది ఫ్లోయర్ దాంట్లో కట్ అయిన పౌడర్ అయితే నల్లగా ఇక్కడ ప్రాక్టీస్ ఫ్లోయర్ ఉండాలి. ఓకేనా అది రోల్స్ మనకి స్టిక్కర్ అంటించేస్తాం. ఓకేనా ఈ స్టిక్కర్లు అన్ని అది బ్యాక్ మెటీరియల్ అంతా పోతాయి. అది డిస్టెన్స్ దాంట్లో పోతాయి మిక్సర్ హాట్ మిక్సర్ అది కూల్ మిక్సర్. ఓకేనా మనకి ఒక సెకండ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక దాంట్లోకి వెళ్తుంది. దాంట్లో కూల్ చేస్తుంది మనకి 45 degrees లో. కూల్ అయిన తర్వాత కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత వీళ్ళు ఫిల్ చేస్తుంది. మనకి మెటీరియల్ వస్తుంది మనకి రా ఇదేమో రా అదేమో సాలిడ్ లెగ్ మారిపోతుంది. సాలిడ్ లోకి మారిపోతుంది. దాంట్లో కిచెన్ లోకి వెళ్ళి హీటింగ్ కూడా సాలిడ్ లోకి వస్తుంది. ఓకేనా అది ఐడియా వస్తుంది. అది ఇంకా ఉంటుంది సేమ్ 100 టైప్ ఇస్తాను దాన్ని బట్టి ఇక్కడ మనకి ఆర్డర్ ఇస్తాం. ఓకేనా మనకి ఆర్డర్ ఇస్తే మనం లెక్కలు పంపించారు. అదే శాంపిల్స్ మనము కస్టమర్స్ శాంపిల్స్ పంపిస్తాం. ఓకేనా -10 degrees లో -10 degrees మనకి హిమాలయస్ లో ఉంటాయి కదా ఆ కూలింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ మనము ఇక్కడ పెడతాం 1 hour తర్వాత కూల్ అయిన తర్వాత ఏమైతే హార్డ్ అవుతుంది. హార్డ్ అయినప్పుడు ఏమైతుంది మనం చెక్ ఇట్లా వెయిట్ పడగా ఇరిగిపోతాయి. అప్పుడు ఏం చేస్తాం మనం దీన్ని చెక్ చేసుకుంటాం. ఇక్కడ 1 meter అయితే 1 kg పెట్టి చెక్ చేస్తాం. ఇట్లా చెక్ చేస్తాం. మనం చెక్ చేసినప్పుడు ఇరగలేదనుకో మనకి ఎక్సలెంట్ ఉన్నాడు. దీన్ని ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇరిగితే మనకి మళ్ళీ ప్రాసెస్ కెమికల్స్ మారుస్తాం. కొంచెం కెమికల్ ఏమైనా తేడా వచ్చినామని మనం చెక్ చేసుకుంటాం. వాటిల్లో కెమికల్ మొత్తం డెన్సిటీలు వాటర్ డెన్సిటీలు అన్ని చెక్ చేస్తాం. మళ్ళీ కెమికల్ డెన్సిటీలు అది అన్ని అయిపోయిన తర్వాత మొత్తం ఓకే మళ్ళీ చెక్ చేస్తాం. రీచెక్ చేసి మళ్ళీ అప్పుడు ప్రొఫైల్ పైకి కొనుక్కుంటాం. మళ్ళీ ఇదేమో హాట్ కూలర్. ఇదేంటంటే 150 degrees లో హీట్ చేస్తాం. మొత్తం మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయిపోయినప్పుడు మనకి ఉన్నాయి లోపల ఉంటాయి వాళ్ళు కూడా గుండా ఉన్నాయనుకో ఇట్లా దీని లెక్క ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నట్టు మనకి. ఓకేనా నెక్స్ట్ డెన్సిటీ మిషన్. ఓకేనా దీంట్లో మనకి ఒక ఫార్ములా ఉంది. వెయిట్ చేసుకుంటాము మళ్ళీ ఇక్కడ వెయిట్ వేస్తాము. ఇక్కడ మళ్ళీ పైన ఇది పెట్టేసి వెయిట్ వేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ పెడతాం. వచ్చిన వెయిట్ ఈ కింద వెయిట్ ఈ వెయిట్ వచ్చేసి 0.497 ఉంటుంది. దాంతో క్యాల్కులేట్ చేస్తే వచ్చేది 1.52 డెన్సిటీ ఉంటుంది. ఓకేనా మనకి 1.52 ఎక్సలెంట్ క్వాలిటీ. ఓకేనా ఇది వేరేది. ఇది వచ్చేసి వెల్డింగ్ మిషన్. మనకు వెల్డ్ అయిన తర్వాత ఇక ఎట్లా వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్ చేస్తాం మనం ప్రెషర్ టెస్ట్. ఓకేనా ఇది టెన్సైల్ టెస్టింగ్ మిషన్ 35 Nm² లో మనకి వస్తుంది Nm/m. ఓకే ఐడియా ఉంది కదా. ఇది ఈ ప్రెషర్ ని లాగుతుంది. ఇది అక్కడ ఎదుగుతుందో తెలుస్తుంది మనకి. అంత ప్రెషర్ కి ఇది యాక్టివేట్ లో ఉంటుంది. ఓకే కదా ఇది టెన్సైల్ మిషన్. ఇంతే ఇది హైగ్రోమీటర్ రూమ్ టెంపరేచర్ కొలిచేది. ఇది హైగ్రోమీటర్ అంటారు. దీన్ని హైగ్రోమీటర్ ఐడియా ఉందా. ప్రతి దాంట్లో హోటల్స్ అన్నింటిలో ఉంటుంది రూమ్ టెంపరేచర్ వచ్చి. ఇదేమో థర్మోస్టాట్ మన టెంపరేచర్. దీని టెంపరేచర్ ఎంత వచ్చింది
అనేది చెక్ చేస్తాం. ఓకేనా? ఇదిగో ఇట్లా కనిపిస్తుందా అన్నది. ఓకే, ఇంతే. On the track and then dragging supply. You can call it a crime, I call it give me wood. And when you thinking of shine, just think of David Wood. And when you think about mine, just think of you.